తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. కాంచీపురంలో జూలై 31వ తారీఖు, ఆగస్టు 1, అలాగే ఆగస్టు 2వ తారీఖు, మొత్తంగా ఈ 3 రోజుల పాటు కోటి ప్రత్యంగిర మహాయాగం జరగబోతోందండి. శ్రీ విద్యా జ్ఞానపీఠం పీఠాధిపతులు గురువర్యులు శ్రీ గురు కరుణామయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉచితంగా అందరూ పాల్గొనవచ్చు. సాధారణంగా మన ఇళ్లల్లో ఇలాంటివి చేసుకోవటం కష్టం అండి. గురువుల ఆధ్వర్యాల్లో కొన్ని పీఠాలలో ఇలా జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం అనేది నిజంగా మన జన్మల సుకృతం. ఇది ఇటువంటి అవకాశం మనకి త్వరలో రాబోతోంది. మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గురువర్యులు గురు కరుణామయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఎవరెవరు రావచ్చు, అసలు ఎందుకు చేస్తున్నారు, కోటి ప్రత్యంగిర అంటే అసలు అద్భుతమైన విషయం అది, ఎందుకు ఈ సంకల్పం చేశారు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులన్నీ పూజ చేసుకున్న తర్వాత ఆఖరి రోజు 10వ రోజు కూడా చక్కగా పూజ చేసుకుని 11వ రోజు నుంచి ఇంకా అమ్మవారి ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదో, ఉగ్రదేవత కదా ఎంతైనా, తీసుకువెళ్ళి దేవాలయం దగ్గర పెట్టేద్దామని ఇలా చాలా మంది ఆ ఫోటోలు, ఆ చిన్ని విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్లి గుళ్ళ దగ్గర పెట్టేస్తూ ఉన్నారండి. ఇలా చేయొచ్చా? చేయటం ఎంతవరకు సమంజసం? అసలు ఇంట్లో ఉండొచ్చా ఫోటో? అంటే ఎక్కడ పెట్టుకోవాలి? పూజా మందిరంలో కాకపోయినా ఇలా హాల్లో కానీ, లేకపోతే అందరి చూసే చోట ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చా అసలు వారాహి అమ్మవారి ఫోటో? మంచి ప్రశ్న అడిగారు. విశేష దినాలు ఉన్నాయి. ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తాయి. ఆ 9 రోజులు హీరో ఎవరు? గణపతి. ఆయనకి విశేషంగా పూజ చేస్తాం. అప్పుడు చేసిన ఉండ్రాళ్ళు అన్ని రోజు చేయం కదా. మరి గణపతిని ఎందుకు బయట పెట్టలేదు? రోజు చేయాలేమో అని గణపతిని ఉంచుకుంటాం. అప్పుడు నేను ఉండ్రాళ్ళు పెట్టాం, పాలవెల్లి కట్టాం, అన్నీ చేస్తున్నాం. ఆ టైంలో ఆయన శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఫలితం పొందడం కోసం చేశాం. సో వారాహి అన్న దేవత ఫోటోల్లోనే పెట్టుకోమంటాం. మా పీఠాల్లో అయితే విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు డెఫినెట్గా మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెట్టుకున్నా తప్పు లేదు. ఫోటోలు ఉన్నప్పుడు మంచి సలహా మీరే చెప్పేశారు. ఆ ఫోటోల్ని పూజ అయిపోయాక మీకు అంతగా ఫోటో అక్కడే ఉంటే అక్కడే ఉంది, దూపం చూపించాలి అని మనసు పీకుతూ ఉంటే ఆ ఫోటోని లివింగ్ రూమ్, అందరూ వస్తారు కూర్చుంటారు కదా, ఆ రూమ్లో పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఆవిడ నెగటివిటీని అబ్జర్వ్ చేస్తుంది కదా. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి భావంతో ఎప్పుడు ఉంటారని అనుకోవడానికి లేదు. బాగా కొంచెం బాగా డ్రెస్ చేసుకుంటే బాగా డబ్బులు ఎంత అందంగా ఉన్నారో అని ఒక ఈర్ష్య వస్తుంది. వచ్చిందంటే మన ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది. మన వాళ్ళే కంట్రోల్ చేయలేం, మనుషులే కదండి. మనకి ఇంకోళ్ళింటికి వస్తే మనకి రావచ్చు. అలాంటప్పుడు ఈ వారాహి అన్న దేవత అది అబ్జర్వ్ చేసి వస్తుంది. వాయుమండలంలో ఎప్పుడైనా నెగటివిటీ వస్తే దాన్ని అబ్జర్వ్ చేయడానికి వారాహి ఫోటో బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇవి రోజు పూజ చేయాలి అసలు ఆ ఉద్దేశంతో దేవాలయం దగ్గర పెట్టడం తప్పు. ఎందుకంటే ఓకే, నీ ఇంట్లో ఉంటే నీకు పూజ చేయాలేమో, నీకు చెడు లేకపోతే చెడు జరుగుతుంది. రోడ్డు మీద పడిస్తే దేవాలయం పెడితే దేవాలయానికి చెడు జరిగినా పర్లేదా? తప్పే కదా అది. అది కూడా తప్పు. శివుడి మీద శివుడు పువ్వు ఇస్తే ఆ పువ్వు తీసి ఇక్కడ పెట్టుకోవడానికి మా భయం. ఎందుకంటే శ్మశానంలో ఉన్నారు కదా, ఆయన పెట్టుకోకూడదు. అది తీసుకొని నంది మీద పెట్టేస్తారు. వాడు భస్మం అయిపోయినా పర్లేదు మనం. తప్పేనా? ఇది ప్రసాదమే ఏదైనా అంతే. ప్రసాదం ప్రసాదమేనమ్మా. ఇది నేను పెట్టుకోకూడదన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు ఇప్పుడు గుడికి? అసలు మనసులో ఎన్ని అనుమానాలు, సందేహాలతో ఉండిపోతామో, భక్తి అక్కడే అయిపోతున్నాం. సో అది చెవిలో పెట్టుకోవడం, తలలో పెట్టుకోవడం, అన్ని దేవతలే. శివుడు ఆవిడే, పార్వతి ఆవిడే, లక్ష్మి ఆవిడే. అలాంటి ఏకభావంతో ఉన్నప్పుడు ఇలాంటిది. నంది కూడా ఆవిడే. ఆవిడ తప్పితే ఏకైవాహం జగత్తిత్ర ద్వితీయా కామా పరా అని ఉంటుంది. నేను తప్పితే ఇంకోడెవడు లేడురా. పశ్యత దుష్ట, చూడరా దుష్ట, వీళ్ళందరూ బ్రాహ్మి మాహేశ్వరి వాళ్ళందరూ నేనే అని లోపల తీసేసుకుంటాను. 10వ అధ్యాయంలో చండీ పాఠంలో. అంచేత ఈ అనుమానాలు అజ్ఞానం నుండి బయటపడినప్పుడు మనకి ఇలా ఫోటోలు బయట పెట్టేయాలి. ఏదో ఆ యంత్రం రాగానే ఏదో ఉద్యోగం పోతుంది అనుకోండి, ఆ యంత్రం తీసుకెళ్ళి మనం ఏమైనా క్షుద్ర యంత్రాలు పెట్టుకున్నావా? పెట్టుకునేది ఏంటి? శ్రీ యంత్రం లేదా వారాహి అమ్మవారు. సో అంచేత అవన్నీ అజ్ఞానంతో చేసే పనులు.
అలాంటివి చెయ్యకూడదు అసలు. ఉమ్, మీరన్నట్లు లివింగ్ రూమ్లో పెట్టుకుని పూజ కూడా చేయక్కర్లేదు. ఉమ్, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిష్ఠితి. మీ ఛానల్లోనే ఒకసారి చెప్పాను. ఉమ్, పూజ గదిలో అందరినీ ఇరికించి పెట్టి ఒక స్టోర్ రూమ్లా తయారు చేయకండి. అవును, వద్దన్నారు. వాళ్ళకి ఊపిరాడాలి. చెప్పాను గుర్తుందా? ఉమ్, ఆ ఒక్కొక్క ఫ్రీగా విగ్రహాన్ని తీసుకొచ్చి మీ అబ్బాయిల రూమ్లో ఒకటి, ఉమ్, అమ్మాయిల రూమ్లో ఒకటి, కిచెన్లో ఒకటి, అలా అలా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఉమ్, వీలుంటే రోజు ఒక పువ్వు పెట్టండి అక్కడ. ఉమ్, మెయిన్ పూజ ఇక్కడే చేయండి. అన్నీ ఆవిడకే వెళ్తాయి. ఉమ్, ఈ నమ్మకం నాకు ఉండాలి. అక్కడ నుండి నా సగం జీవితం దూపం ఇలా చూపించడం, ఇలా చూపించడం, ఇలా చూపించడం, పువ్వులు పెట్టి ఆ పువ్వు తీయడం, ఈ పువ్వు తీయడం, దీంతో నాకు టైం వేస్ట్ అయిపోయింది. ఉమ్, సో డిస్ట్రిబ్యూట్ చేసి ఒకే విగ్రహం, ఒక దీపం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక నాదం, తంబూర శృతి పెట్టుకుంటే అప్పుడు పూజ గది అంటే ఏమిటో మనకు నిజంగా అర్థమవుతుంది. అంచేత వారాహి నవరాత్రులు చెప్పేం కదా అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ 10వ రోజు గుళ్ళదే పెట్టి ఆ గుళ్ళ వాళ్ళంతా మన ఇద్దరి మీద పడతారు వాళ్ళు. అంచేత మీరే చెప్తున్నారని. ఆ ప్రభావం మాకు రానివ్వకండి. ఏదో మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నా కనుక ఉమ్, మీ ఇంట్లోనే పెట్టుకుని లివింగ్ రూమ్లో పెట్టుకుంటే ఉమ్. బాగా పనిచేస్తుంది. అలాగే వారాహి ఇదే మాదిరిగా చెప్పేటువంటి ఇంకొక దేవత అమ్మవారి అంగరక్షకురాలిగా చెప్తారు, ప్రత్యంగిర అమ్మవారి. అయితే అమ్మవారు కూడా ఒకరి దేవతే కదా ప్రత్యంగిర అంటే. ఆ రూపం చూస్తే సింహం ముఖంతో ఉంటారు. ఆవిడ కూడా భయంకరంగా ఉంటారు కదా, మనం పూజించొచ్చా అసలు? భయంకరంగానే. ఇది చాలా మంది ప్రత్యక్షంగా నన్ను అడిగిన మాట గురువు గారు. గుళ్ళ దగ్గర ఇలా కనిపించినప్పుడు ప్రత్యంగిర అమ్మవారి గురించి మీరు మొన్న ఒక వీడియో చేశారండి, కానీ మాకు ఎందుకో ఏదో తెలియని భయం ఉంటుంది పూజ చేయాలన్నా మొక్కుకోవాలన్నా. అసలు అమ్మవారు ఎందుకలా ఉంటారు, ఏ రూపం అది, ఎందుకు అంటే ఏం చెప్పాలనుకున్నారు ఆ రూపంతో? అందరూ పూజించుకోవచ్చా, నియమాలు ఉంటాయా? కొంతమంది చెప్పారండి ఇలా హోమం చేయించుకోండి ఇలా అని, మంచిదేనా? ఇలా ఎన్నో సందేహాలు అడుగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? కొంచెం చిన్న జ్వరం వచ్చితే ఉమ్. మామూలు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది. అవును. కొంచెం ఓ 10-15 రోజులు ఉండంటే యాంటీబయాటిక్ ఇస్తారు. అప్పటికి తగ్గకపోతే దాని ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. హాస్పిటల్లో పెట్టి వేరే ట్రీట్మెంట్ అడ్మిట్ ఇస్తారు. అవ్వాలి. అలాగా మన జీవితంలో వచ్చే కొన్ని సమస్యలకి ఒక రకమైనటువంటి శక్తిని నేను ఆరాధిస్తే సరిపోతుంది. కానీ ఇలాగ తెగని సమస్యలతో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా దెబ్బలాట్లు, చాలా ఎక్కువగా నరఘోష, శత్రుబాధ. ఈ శత్రుబాధ ఉందో లేదో తెలియదు, ముందు మనకి అనుమానం, వాడు ఏదో చేతబడి చేసేయడము, వీడు చేసేయడము, వాడు చేసేయడం, భయపడుతూ ఉన్నప్పుడు అటువంటి సమయాల్లో మనం రక్షించడానికి ప్రత్యంగిర అన్నాం. ఆవిడ ఉపాసన నేను చేయమంటలేదు, ఆవిడ పూజ చేస్తే మంచిది. పూజ చేసుకుంటే పూజ ఆ పర్టికులర్ ఒకరోజే, ఆ ఒకరోజు 2 రోజులు 3 రోజులు గురువుగారు ఏం చెప్తే అది ఆడ గురువుగారు. ఈవిడ్ని కృత్య అంటారు, నియమించబడినది, పెర్మనెంట్ కాదు, ఈ పని కోసం నియమించాను. సింహముఖి, నారసింహి, అలా పురుషి అన్న పదం కూడా ఉంటుంది. అంటే ఆవిడ పని ఏమిటి? అందులో ప్రత్యంగిరలో అథర్వ భద్రకాళి ప్రత్యంగిర, నారాయణ ప్రత్యంగిర చాలా ఉన్నాయి. నాకు సాత్వికమైన ప్రత్యంగిర మంత్రం తీసుకుని మనం చేసుకుంటే మంచిది. ఇప్పుడు మేము సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, మీకు ఈ పని తెలిసే ఉంటుంది, మీరే పెట్టారు. జూలై 31, ఆగస్టు 1, ఆగస్టు 2, 3 రోజులు కోటి ప్రత్యంగిర. మీరు ఒక ప్రత్యంగిరకే భయపడవద్దు. అసలు కోటి ప్రత్యంగిర నేను చూసి ముందు షాక్ అయ్యాను గురువు గారు, చాలా పెద్ద కార్యక్రమం, ఎలా చేస్తున్నారో అసలు అని అనిపించింది. కోటి ప్రత్యంగిర అక్కడ మీరు మనం ఎందుకు భయపడుతున్నాం తెలుసా అండి? మనల్ని చూసి మనమే భయపడుతున్నాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను ఎందుకు ప్రత్యంగిర ఉపాసిస్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. నేనంటే నేను కాదు, మీరు అందరూ. ఈ ప్రత్యంగిర ఇంత పెద్ద హోమం 1500 మంది దాకా వచ్చి చేస్తున్నారు. 64 హోమగుండాలు పెట్టి పెద్ద ఎత్తునే కోటి ఆహుతులు పడతాయి. సంకల్పం ఏమిటి అన్నది ముఖ్యం. నీ సంకల్పం ఎదుటివాడిని ఎవరినో ఉద్దేశించి వాడిని హింసించాలి ఉంటే ఎవ్వడూ ఒప్పుకోడు, అర్థం. అప్పుడు ప్రత్యంగిర అంటే నీకు భయం వేస్తూ ఉంటుంది. ఈ సంకల్పం ఏం చెప్తామో చెప్తున్నాను. అస్మిన్ గృహే అంటే నా ఇంట్లో, ఇదే అక్కడ చెప్పబోయేది. అస్మిన్ బంధుజన గృహే. ఆ హోమం చేయడానికి వచ్చిన వాళ్ళు నాకు 600 మంది పైగా నాకు తెలియదు. ఈ 1500 మందిలో 600 మంది బయట లలితా సహస్రనామ గ్రూపులు వాళ్ళు, విజయవాడ నుండి, రాజమండ్రి నుండి,
బెంగళూరు నుండి గ్రూపులుగా వస్తున్నారు. వాళ్ళని తెలియదు, వాళ్ళందరూ నా బంధువులు. అస్మిన్ బంధుజన గృహే అస్మిన్ శ్రీ గురు, నేను నా శిష్యులు కాదు, అమృతానంద నాథ సరస్వతి వారు, తర్వాత మిగతా వాళ్ళు గురువులు ఉంటారు, వాళ్ళు శ్రీ గురువులు, వాళ్ళ గురువు. అస్మిన్ శ్రీ గురు సమస్త శిష్య కోటి గణ గృహే కలిపేసుకున్నాం. సర్వేషాం, అన్ని చోట్ల, ఇక్కడే కాదు, పాలస్తీనాలోను, గాజాలోను, ప్రపంచంలో ఎక్కడున్నా సర్వదోష పరిహారార్థం, అంటే ఏ దోషం ఉన్నా గ్రహదోష, వాగ్దోష, కర్మదోష పరిహార ద్వారా. ఇకపోతే ఏం కోరుకుంటున్నాను? సద్బుద్ధి, సచ్చింతన, సత్కర్మ యోగ్యత సిద్ధ్యర్థం. ఎక్కడ ఉగ్రం ఉంది ఇందులో? సద్బుద్ధి, సచ్చింతన, సత్కర్మ యోగ్యత సిద్ధ్యర్థం, సద్ధర్మ పరాయణత యోగ్యత సిద్ధ్యర్థం. ధర్మంగా అందరూ నడుచుకోవాలి. అన్యోన్య దాంపత్య సానుకూల సిద్ధ్యర్థం, సకల శత్రు పరాజయ సిద్ధ్యర్థం, నాలో ఉన్న కోపాలు అన్ని పుణ్యకీర్తి సిద్ధ్యర్థం, మంచి పనులు చేసి అందరూ మెచ్చుకుని ఇలాంటి వాడు ఉండాలి అనే పుణ్యకీర్తి సిద్ధ్యర్థం, సద్గురు కటాక్ష సిద్ధ్యర్థం, యథాశక్తి అన్యోన్య సహాయన మహాకోటి ప్రత్యంగిరాహవనం కరిష్యే. చెప్పండి, ఇక్కడ భయపడడానికి ఏముంది? అనుగ్రహించమ్మా, ఇంత అన్ని సాత్వికంగా ఉన్నవే. ఏమీ లేదు, ఉన్నాయి. జిహ్వాం కిలయ బుద్ధిం ఉన్నాయి, అవి జోలికే వెళ్ళొద్దన్నారు మా గురువుగారు. అటు ఆలోచనే వద్దు. ఇంకోటి ఏంటంటే, సామూహిక పారాయణ, సామూహిక హోమాలు ఉన్నప్పుడు ఎవళ్ళు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కోటి ప్రత్యేకతకు వస్తే ఒకళ్ళు చేస్తే ఒకటే హోమం, కోటి ప్రత్యంగిలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కోటి ప్రత్యంగ ఫలితం వస్తుంటారు. అర్థమైందా? మీ అంత శక్తి ఉండకపోవచ్చు, కానీ ఇలా రావటం వల్ల సినర్జీ అన్నారు మా గురువు గారు. ఒకళ్ళు చేస్తే ఎనర్జీ, కలిసి చేస్తే సినర్జీ. అన్ని కలిపి ప్రతి ఒక్కళ్ళు కోటి ప్రత్యంగ చేయాలంటే మీ వల్ల కాదు, నా వల్ల కాదు, చేయలేవు. అంతసేపు అన్ని ఆహుతులు చేస్తూ జీవితకాలం సరిపోతుంది. ఆ కోటి ప్రత్యంగ చేసిన ఫలితం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కోటి లలిత పారాయణ, అలా లక్ష కుంకుమార్చన ఇలా చేస్తూ ఉంటాం. నెంబర్ గేమ్లోకి వెళ్ళకూడదు మనం, ఇదంటే నెంబర్ గేమ్. కానీ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు శ్రద్ధగా, భక్తిగా, భయం లేకుండా కరెక్ట్గా స్వాహ అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళెవరో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. అసలు ప్రత్యేకరంటే వాళ్ళకి భయం ఉంటుంది, కానీ నాకు వీళ్ళంటే భయం ఉండాలి నిజంగా చెప్పాలంటే. క్షమించాలి, ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేసినా నాకే వస్తుందండి. శాస్త్రంలో ఎవడు కర్తో నిల్చున్న వాడికి, వాడు తప్పు చేస్తే వీడికి వస్తుందా, వాడు మంచిగా చేస్తే పుణ్యం వాడిదేట. అన్యాయమేనా? న్యాయమే గురువు గారు, మా అందరికి వస్తుంది కదా, సంతోషం. ఒక హోమం జరిగితే 25%, 25% రాజుకి వెళ్తుంది. అంటే ఆ తమిళనాడులో చేస్తున్నాం కాబట్టి ముందు ఆ విజయ్ జోసెఫ్ గారికి వెళ్తుంది, తమిళనాడు ముఖ్యమంత్రి. ఆయన సొంతం కాదు, ఆ 25% పెట్టుకుని తమిళనాడు ప్రజల్ని కాపాడుతుంటాం. దాంతోపాటు దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ ఏరియా ఎంతవరకు కోటి అనేటప్పుడు అంత ప్రభావం ఉంటుంది. 25% చూసేవాడు, చేయకపోయినా సరే చూసేవాళ్ళకి వెళ్తుంది. 25% చేసేవాడికి వెళ్తుంది, అంటే చేసేవాడు. 25% పరిచారకులకు వెళ్తుంది, నెయ్యి అందించేవాళ్ళు. వాళ్ళు మేము చెయ్యలేదే అని అసంతృప్తి పడతారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే సొమ్మొకరిది, సోకొకరిది. మేమేమో కష్టపడి అలా నిప్పుల్లో చేస్తూ ఉంటాం, మాకు వచ్చేది 25%. వాళ్ళు కూల్గా అందిస్తుంటారు, నెంబర్ సార్లు వాళ్ళకి వచ్చేది 20%. ఈ 25% చేసేవాడికి వస్తుంది కాబట్టి దక్షిణ ఇచ్చి వాడు కొనుక్కుంటాట. మళ్ళీ కర్తకు వచ్చిన 25% మళ్ళీ దక్షిణాపూర్వకంగా కొనుక్కుంటారు, అది వేరేది. దక్షిణ కోరుకోవట్లేదు, ఇదంతా ఉచితం. అదొకటి చెప్పదలుచుకున్నాను. అమ్మవారి అనుగ్రహం ఎందుకు వచ్చిందో, నన్ను పరీక్ష పెడుతుందో అమ్మవారు తెలియదు, కానీ నోటమ్మట మా గురువుగారు ఒకటే పెట్టారు, ఒరే సుబ్బు, డబ్బులు తీసుకుని నువ్వు పూజ చేస్తే అది ఫలించడం కష్టం రా,
అమ్మవారి పూజకి వాళ్ళు ఇస్తే తీసుకో, లేకపోతే ఇంత అని అడక్కు అన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు. అలాగే వెళ్ళిపోయింది జీవితం, వెళ్ళిపోతుంది 72 ఏళ్ళు. ఈ కోటి ప్రత్యేకరికి చెప్తున్నాను, ఒక్క నెయ్యికి 19 లక్షలు అవుతుంది. 3 టన్నుల నెయ్యి. 3 టన్నులు. ఇంకా హోమద్రవ్యాలంటే జటామాంసి 1.5 టన్స్ అని టన్నులే, కేజీలు ఎక్కడ కనపడలేదు లిస్టులో. దానికి 38 లక్షలు. టెంట్లు మనకి చేయాలంటే టెంట్లు వేసుకోవాలి కదా. 3 టెంట్లు వేసాం, 64. తర్వాత భోజనాలు చేయడానికి 2 టెంట్లు. ఈ టెంట్లు అన్నీ కలిపితే 49 లక్షలు, 48 లక్షలు అయింది అవుతుంది. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇలా చూస్తే అలా చూడకూడదు, అమ్మవారి పూజకి లెక్క పెట్టుకోకూడదు. కానీ అంటే అందరికీ తెలియాలి, ఎంత మహాయజ్ఞమో తెలియాలని చెప్తున్నాను. ఇలా చూస్తే 1.28 crores దీని బడ్జెట్. 28 లక్షలు. ఏ ధైర్యంతో దిగానో తెలియదు. ఇప్పటి వరకు మాకు వచ్చింది 38 లక్షలు డొనేషన్. మరి ఎలా గురువు గారు? ఆవిడేనా అంత? పీఠం కట్టడానికి డబ్బు ఏదో ఉంటే దాంట్లో చేసేద్దాం అనుకున్నా, కానీ అమ్మవారు రక్షిస్తుంది. ఎప్పుడు ఎంతవరకు ఇన్ని చోట్ల చేసినా కూడా ఎక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. నాకు ఎక్కువ డబ్బు రాదు. హోమం చేస్తే డబ్బులు మిగుల్చుకుని అంత ఛాన్స్ ఆవిడ ఇవ్వలేదు. ఇస్తే మళ్ళీ దాని మీద పోతుంది, ఇంకో హోమం చేసి ఇంకొంచెం లాగుదామని. ఎందుకంటే ఆవిడ ఎంతో అనుగ్రహంతో బ్రేక్ ఈవెన్ ఇస్తుంది ఎప్పుడు. నో లాస్, నో ప్రాఫిట్. అదే వస్తుందా? మీరు అందరూ అమ్మవారిని ప్రే చేయండి, ఎలాగోలా బతి బట్టగట్టి చక్కగా అవ్వాలి. సరే. సో ఈ ప్రత్యంగర కృత్యాన్ని ఎందుకన్నారంటే, ఆవిడ్ని నేను ఉపాసన చేసి ఈ ఆవాహన చేసినప్పుడు సింబాలిక్ గా చెప్తున్నాను. ఆవిడ యజ్ఞ పురుషుడు యజ్ఞంలో వచ్చి గణపతి, యజ్ఞ అగ్నిదేవత, యజ్ఞ అధిష్టాన దేవత ఉంటారు. 3 వస్తారు ఇప్పుడు యజ్ఞంలో. గణపతి విఘ్నం లేకుండా ఉండడానికి, అగ్ని అసలు మెయిన్ ఆయన. ఈ అగ్ని ఆహుతులను తీసుకుని ప్రధాన దేవతకి మంత్రాన్ని చూస్తాడు. ఓం హ్రీం క్షం భక్షజ్వాల అనగానే ఓ ప్రత్యంగురు అని ఆ ప్రత్యంగానికి ఇచ్చేస్తారు ఆహుతి. అందుకే స్వాహ అన్నప్పుడే వెయ్యాలి. ఆ మంత్రంలో చెప్తారు, ఓ అగ్నిదేవా, నేను స్వాహ అన్నప్పుడు నువ్వు లేచి నీ చేతిలా పట్టుకునైనా సరే, నోరు తెరిచైనా సరే, నా ఆహుతిని స్వీకరించి మంత్ర ఏ అధిష్టాన దేవత చెందుతుందో ఆ అధిష్టాన దేవతకి అందించు తండ్రి. అంటే ఏంటి, నేను స్వాహ అనగానే ఆయన ఇలా పెడతారు, మళ్ళీ తీసేసుకుంటాడు, లేదా ఆ అంటారు, నోసిస్తారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు పడితే ఎప్పుడు వేస్తూ ఉంటాడు ముఖం మీద. తప్పేనా? సో అక్కడ ప్రతి హోమగుండం దగ్గర మా సీనియర్ ఉపాసకులు ఉంటారు. వాళ్ళు ముందు స్వాహా ఏం చేయక్కలేదు. వీళ్ళు నాకు హోమం రాదనక్కలేదు. మామూలు ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ కూడా వస్తున్నారు. అది నాకు ఆనందం. వాళ్ళు చేస్తుంటే నిజంగా మనం ఏదో మంత్రాలు వచ్చింది, వాళ్ళు ఏమీ రాదు, నమ్మకం ఒకటే. వాళ్ళ చేతి కూడా చేయిస్తున్నాం. స్వాహా స్వాహ సిస్టమేటిక్ గా నువ్వు ఈ చెయ్యి వెళ్ళాలి. అందుకని భక్తిగా ఇలాగే వేయాలి. ఇలా వేస్తే విసర్రం, ఇలా వేస్తే సమర్పయామి అలా చేస్తుంది. అంచేత కృత్యం అంటే నేను ఆవిడికి టార్గెట్ చెప్పాలి. ఇక్కడ మన టార్గెట్ ఏంటి, నాలో ఉన్నటువంటి చెడు స్వభావాలు ఉంటే నాకు ప్రతి ఒక్కడు వాడే అనుకుంటాడు, ఇంకోటి గురించి అనరు. అది పోయి శాంతంగా ఉండేటట్టు మంచి సౌభాగ్యం ఉండి చేయాలి. చేసేస్తుంది ఆవిడ. దీంట్లో ఎక్కడ భయపడుతున్నారంటే, కొంతమంది వేరే విధంగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను చెప్పట్లేదు. భారతంలో పాండవులు కౌరవులు ఉన్నప్పుడు ఆ కౌరవులు దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణ్ణి ఉపయోగించుకుని పాండవుల్ని పంపించేయడానికి ప్రత్యంగిర హోమం చేయమన్నారు. ఇప్పుడు కత్తి ఉందనుకోండి, పొడవడానికి ఉపయోగించవచ్చు, సర్జరీకి ఉపయోగించవచ్చు, పళ్ళు కట్ చేసి పెట్టడానికి ఉపయోగించవచ్చు. కత్తి తప్పంటే ఎవరు వాడేవాళ్ళ, నువ్వు వాడి విధానం తప్పు. దానికి ఉపయోగపడుతుంది ప్రత్యేక, కానీ నేను అలా ఉపయోగించాను, పళ్ళు కట్ చేసుకొని తింటున్నాను అంతే, నా వరకు సుఖంగా శాంతంగా అని చెడు ఏమీ లేకుండా. సో వాళ్ళు ఏం చేశాడు, ఆ బ్రాహ్మణులు చేసాడు. చేసి వాళ్ళు కూడా సంకల్పం ఏమిటి అని చెక్ చేసుకోవాలి కర్త. మీరు వచ్చి అడిగారు అనుకోండి, మీరు కాదు ఎవరో వచ్చి అడిగారు అనుకోండి, అలా వాడు నాకు చాలా మోసం చేశాడండి, ప్రత్యేకంగా ఏదో చేయండి అంటే, నేను చేస్తే నాది తప్పు, అది చేయకూడదు. సో
వాళ్ళు లేపేటప్పుడు ఎక్కరా అంటే పాండవుల్ని తినేసేయి చంపేసేయాలి. ఈవిడ వెళ్ళింది అక్కడ. అక్కడ అప్పుడు యక్షుడు ప్రశ్నలు వేస్తున్నప్పుడు తెలుసు కదా ధర్మరాజు అన్నిటికీ నా వేగమైంది ఏంటంటే మనస్సు అలా చెప్తుంటారు. ఈ నలుగురు శ్రోత పడిపోయి ఉంటే ధర్మరాజు మాత్రం ఆన్సర్ చేస్తుంది. ఈవిడ వెళ్తే ఎందుకు వచ్చావంటే పాండవుల్ని తినేయడానికి వచ్చావంటే నా అధీనంలో ఉన్న వాళ్ళు నువ్వు ఏమీ చేయలేవు అన్న. నేనేం చేయను, ఏదో ఒకటి చేయాలి కదా. అల్లావుద్దీన్ అబ్బుద్దీన్ అంటారు చూడండి, ఏం చేయను అలా ఉంటుంది ఆ శక్తి. చాలా ఓవర్ హైపర్ యాక్టివ్ ఉగ్రరూపం అన్నాను నేను, వెరీ యాక్టివ్. అంటే నేను తప్పుగా పంపించిన వాడిని తినేసే అన్నాడు. బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. అలాంటి ప్రయోగాలు మనం వాటి జోలికే వెళ్ళకూడదు. ఈ సంకల్పం చెప్పింది ఏంటంటే అన్ని సుఖంగా. బ్యూటీ అంటే ఈ హోమంలో యుక్రెయిన్ నుండి వచ్చి ఒక శిష్యుడు వస్తున్నాడు, రష్యా నుండి వచ్చిన శిష్యుడు వస్తున్నాడు, పాలస్తీనా నుండి వచ్చిన శిష్యుడు వస్తున్నాడు. వాళ్ళందరూ ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. కానీ ఇక్కడ కలిసి ఎవడు బీజేపీ ఎవరు కోరుకుంటున్నాడు, అది అమ్మవారు పంపిస్తుంది. వాళ్ళిద్దరిని పక్క పక్కనే కూర్చోబెడతాను నేను. నిజానికి వాళ్ళకు కూడా లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కాగలించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పై వాళ్ళ అహంకారాలు బట్టి, కానీ మనుషుల్లో ఏముందమ్మా అంటే ప్రత్యంగిర అంటే సింహముఖి. హిసి హింస ఇది సింహ అని వ్యాకరణ ప్రయోగం ఉంది. సింహము అనేది తిరిగితే హింస వస్తుంది. అంటే హింస నుండి నిన్ను రక్షించేది సింహం. శ్రీమత్ సింహాసనేశ్వరి అని లలితా సహస్రం వస్తుంది. ఆవిడ సింహాసనం మీద కూర్చుందంటే రాజు కూడా సింహాసనం మీద కూర్చోవాలంటారు. అంటే రాజు లక్షణం ఏమిటి? సింహాసనం మీద కూర్చున్నవాడు హింస నుండి ప్రజల్ని రక్షించాలి. హింస పెట్టివాడు రాజు కాదు, హింస నుండి రక్షించేవాడు. అంటే సింహముఖి అంటే నిజంగా సింహముఖి అని నేను అలా ఊహించుకోవడం కన్నా కూడా నాకు వచ్చి హింస నుండి నాకు రక్షించి తల్లి ప్రత్యంగిర. ఆ దేవతని రకరకాలుగా ఉపాసన చేసుకుంటారు. మా గురువుగారు మాకు చెప్పిన సాత్వికంగా చేసేటువంటి ఈ హోమమే. దాంట్లో సిద్ధేశ్వర స్వామి తెలుసు కదా, కుర్తాళం పీఠాధిపతి, మా గురువుగారు సిద్ధి పొందేశారు. మొన్నే వెళ్ళి కలిసి ఆయన ద్వారా ఏది సాత్వికంగా వాడాలి అన్నది కూడా ఆహుతి ద్రవ్యాలు కూడా వేసి వాటిని కూడా వేస్తూ బిల్వపత్రాలు అవన్నీ వేస్తూ చేసేటట్టు హోమం అనమాట ఇది. అంటే ఆ ప్రత్యంగిరా దేవతను గురించి మనం పెద్ద భయపడిపోక్కర్లేదు, వారాహిని గురించి భయపడక్కర్లేదు, ప్రత్యంగిరా గురించి. ఎప్పుడైనా కష్టాలు తోసినప్పుడు గురువు యొక్క ఆధ్వర్యంలో, మనం ప్రత్యేకంగా చేయడానికి కాదు, గురువు ఆధ్వర్యంలో ఒక పూజ కానీ, ఒక జపం కానీ, తర్పణం కానీ, హోమం ఎందుకన్నా బాగా శక్తివంతమైంది అనుకుంటాం కాబట్టి ఆ హోమం చేసుకున్నా మంచిది. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రత్యేకంగా ఒక సమాధానంగా మనం జూలై 31, జూలై 31, ఆగస్టు 1, ఆగస్టు 1, 2, ఆగస్టు 2. చెప్పాలంటే ఇంకోటి చెప్తున్నాను, అమ్మవారు కొంతమంది కొంతలా పరీక్ష పెడుతుంది, కొంతమందిని ధనం ఇచ్చి పరీక్ష పెడుతుంటుంది. అది పరీక్షే. మనం అనుకుంటాం ధనం అనుగ్రహం అని. ఇంత ధనం ఉన్నా కూడా వీడికి ధార్మిక బుద్ధి పోకుండా, నన్ను మర్చిపోకుండా, ధనం లేనప్పుడు ఎంత తీవ్రంగా ఉపాసన చేశాడో ధనం వచ్చే కూడా అంతే ఉన్నాడా లేదా అని పరీక్షించడం కోసం ధనం. ఇంకోటి ఏంటంటే వీడికి ధనం లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు కూడా, ధనం లేకుండా ఇబ్బంది పడి పరీక్షితులుగా చేస్తుంది. ఎక్కడైనా బలహీన పరిస్థితుల్లో నమ్మకం పోతుందా వీడికి అని పరీక్షించడానికి చూస్తుంది. కానీ ధర్మబుద్ధి ఉన్నవాళ్ళు నమ్మకం చెడకూడదు. ఎందుకంటే నాకు పెట్టిన పరీక్ష చెప్తున్నాను, చాలామంది శిష్యులు ఉన్నారు కూడా. అది కించిత్ ఎక్కడో అహంకారం ఉందని అమ్మవారు గ్రహించింది. 1,00,000 మంది పైన ఉన్నారు, 1000 మంది ఎంతసేపు వచ్చేస్తారు. అంతేగాని ఆవిడ అనుగ్రహం ఉంటేనే అన్నది మర్చిపోయింది. వాళ్ళ తప్పుగా శిష్యు సరే దగ్గర పడుతుంది, 300 మందే వచ్చారు.
నేను అనౌన్స్మెంట్ చేశాను. మీ దీంట్లో కూడా వచ్చేసింది 300. ఎట్టి పరిస్థితుల్లో 3 రోజులు అవ్వదు. చేయాలంటే 15 గంటలు 16 గంటలు చేయాలి. ఎవరు పడుతుంది. ఒక గంట కూర్చోబెట్టే కష్టం. అప్పుడు నేనేం చేశాను, బయట వాళ్ళు కూడా అలా చేసి, అమ్మ ఎవరైనా గ్రూపులు వాళ్ళు మీరు నమ్మరు, కలికాలం అమ్మవారు నన్ను పరీక్ష ఎలా పెట్టిందంటే, మిగతా వాళ్ళు చేసినప్పుడు 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళినా వెళ్తారు హోమానికి. నేను ఉచితం వర్ణ అంటే మాకు అకామిడేషన్ ఇస్తే వస్తాం. సరే, కళ్యాణ మండపం, హోటళ్ళు అవన్నీ బుక్ చేసాం. గుడి చూడడానికి బస్సు ఏదైనా అరేంజ్ చేస్తారా? 21 బస్సులు అరేంజ్ చేసాం. నాలుగు పోలు ఖర్చులు అది ఇచ్చుకోలేనమ్మా. అంటే ఎంత పరీక్ష పెట్టిందో చూడండి. ఎలాగైనా వీడు సంకల్పాన్ని వదులుకుంటాడా చూద్దాం. మొండి పట్టుదలతోటి నువ్వు పెడుతూ ఉండు, నువ్వు అనుగ్రహిస్తావు నాకు తెలుసని మొత్తానికి 1500 మంది. ఇప్పుడు మొత్తం కాంచీపురమే ఇంత ఊరు. ఎన్ని హోటల్స్ ఉంటాయి, ఎన్ని కళ్యాణం ఉంటాయి, వీధి వీధంతా కూడా కళ్యాణ పాలన్నీ అన్ని బుక్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో చేత మీ వాళ్ళు మీ అనుగ్రహంతో ఇది సక్సెస్ఫుల్ గా అవ్వాలి. ఒక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ యొక్క హోమం ఇది ఒక్కటి సక్సెస్ కాదు. నా ఇంకా బృహత్ సంకల్పం ఏంటంటే, ఈ హోమం ఇంత ఎత్తుని చూసి ప్రతి ఒక్కళ్ళకి ఇంత ఎత్తుని వాళ్ళు చేయగలని మన ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు ప్రత్యంగిర హోమం చేసుకోవడానికి పర్వాలేదు అన్న నమ్మకం రావాలి. అది అందుకు ఈ యొక్క హోమాలు జపాలు ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నామంటే, ప్రజల్లో భగవంతుడు అంటే భయం పోవాలి. భక్తి, ప్రేమ, ప్రత్యంగిర మీద కూడా ప్రేమ కావాలి. మీరు ఇలా పెట్టుకున్నా కూడా అమ్మే కదండి కదా, ఖచ్చితంగా. మాస్క్ పెట్టుకుని అమ్మ అనుకోండి, లలిత పరమేశ్వరి ఓ సింహం మాస్క్ పెట్టుకుని వచ్చింది, నన్ను భజించకు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, మాస్క్ తీసేయి అన్నావు అనుకోండి, భయం ఉండదు. భయం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తే సంతోషం. ఉచితం. ఇది మీరు ఇందాక అన్న మాట అయితే నాకు మొదలు అదే బదులుతోందండి. 2వ తారీఖు పూర్ణాహుతి, ఆ రోజు ఆదివారం కాబట్టి ఆ రోజు వెళ్తే అందరికీ తెలుస్తుంది. అది మా అదృష్టం అలాంటి కార్యక్రమాలు చూడడం. అంటే మీరు అన్నట్టుగా ఇవి చూసి ఇంట్లో చేసుకోవాలనే ఆలోచన మీకు ఉంది, కానీ మీలాంటి గురువుల ఆధ్వర్యంలో జరిగేటువంటి, అంటే ఇంత పెద్ద ఎత్తున జరిగేది మేము ఎప్పుడు చూస్తామో మళ్ళీ మా కళ్ళతోటి. నేనే ఇది అందరికి వచ్చిన అవకాశమే కానీ అవకాశం ఎవరో ఒక మనసులో మైండ్లో అసలు సాధారణంగా ఇలాంటి అంటే 3 నెలలు 4 నెలలు టైం తీసుకుంటారండి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని. తక్కువ నా చేత ఒక నెల రోజులు ఉందనగా టైము. మీరు సడన్ గానే చెప్పారు నాకు, కోడి ప్రత్యంగిరా అన్న. మా వాళ్ళందరూ ఏంటి ఏం మాట్లాడతారు అయిపోయింది అనేసి ఇంకంతే మీకు చెప్పేశారు. ఎందుకంటే మళ్ళీ కమిట్మెంట్ వెనక్కి వెళ్ళిపోకుండా మీలాంటి వాళ్ళు చెప్పేసరికి అందరికి చెప్పేస్తారు కదా, ఇంక వెనక్కి వెళ్ళలేను. నన్ను నేనే కట్టేసుకునే స్థితి నేను తెచ్చుకుని అలాగే నేను తలపెట్టిందే కానీ అయిపోతుంది. 100% బ్రహ్మాండంగా అవుతుంది, దాంట్లో సందేహమే లేదు. మీరు అన్నట్టు పరీక్ష పెట్టేది ఆవిడే, మనల్ని గెలిపించేది కూడా ఆవిడే. నాకు మా గురువు గారు తెచ్చవను గంగాళాల గలగలని వింటూ ఉండాలి అన్నదానం చేస్తుంటే, ఆ గండ ఈడుస్తూ ప్రజలు వెళ్తూ ఉంటే ఇది ఒక బ్రహ్మోత్సవం లాంటిది. ఒకసారి కార్యక్రమం వివరాలు చెప్పండి గురుగారు. ఇప్పుడు 31వ తారీఖున ఎలా ప్రారంభం అవుతుంది? 31వ తారీఖు పొద్దున్నే 9 గంటలకి. యాక్చువల్గా వీళ్ళందరినీ బస్సుల్లో 7 గంటలకే తీసుకెళ్ళిపోయి పలహారం చేయించి 9 గంటలకి కూర్చోబెడతారు. అందరి దగ్గర ఒక్కొక్క హోమగుడి అయితే 16 మంది కూర్చుంటారు. ఒక మా వాళ్ళే నెయ్యి వేసి వాళ్ళు ఉంటారు, మా శిష్యులే వేస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎలా వేయాలనేది. 9 గంటల నుండి ఒక 3 గంటలు 12 గంటలు మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది, కాస్త నిమ్మరసం అది ఇస్తారు. ఎందుకంటే ఎండ కూడా ఉంటుంది కదా, ఈ ఎండ ఉండదని అనుకుంటున్నాను. సో 12 గంటల బ్రేక్ అయిపోగానే భోజనాలు, ఆ దీక్షా వస్త్రాలు అన్ని దీక్షా వస్త్రాలను పెట్టుకోలేదు, ఉత్తరీయాలు ఇస్తున్నాం అందరికీ. ఎర్ర దీంట్లో ఉత్తరీయాలు ఇస్తే అది కప్పుకొని చేస్తారు. బట్టలు మార్చుకుని భోజనం చేసేసి మళ్ళీ కాస్త విశ్రాంతి తీసుకున్నాక, ఆ విశ్రాంతి కూడా షెడ్యూల్ లాంటివి కొంచెం వేసాం. ఒక 3 గంటల ఆ ప్రాంతంలో మళ్ళీ మొదలెడతాం సాయంకాలం.
3:30కి మొదలెట్టి అక్కడ మళ్ళీ ఒక 3 గంటలు చేసి ఆ హోమం అవగానే కాస్త పాటలు పాడి వాళ్ళు ఎవరు ఉంటే కోసం ఆవిడకి మరి ఎంటర్టైన్ ఉండాలి కదా, ఎంటర్టైన్ 7 గంటలకల్లా భోజనాలు చేసేసి ఎవరి హోటల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ పొద్దున్నే అలాగే ప్రతిరోజు పొద్దున్న 9 నుండి ఒక 3 గంటలు, సాయంకాలం 3:30, 4 నుండి ఒక 3 గంటలు అయిపోయిందా. 2వ తారీఖు పొద్దున్న నుండి 9 గంటల నుండి 4 గంటలు ఎంతో చేసి మహాపూర్ అయిపోతుంది. అప్పటికి మన కోటి కౌంట్ అయిపోతుంది. గంటకి 600 ఆహుతులు పడతాయి లెక్క పెట్టం. ఇలా లెక్క పెట్టాం మేము. ఆ మంత్రం చెప్పడం, ఒక మంత్రం చెప్పడానికి 6 సెకండ్లు పట్టింది. అంటే నిమిషంలో ఎన్ని చేయొచ్చు? 10 చేయొచ్చు. గంటకి ఎన్ని నిమిషాలు? 60. అంటే గంటకి 600 చేయొచ్చు. ఒక బఫర్ పెట్టుకుంటాం. పోనీ 500 అనుకో. ఎన్ని గంటలు చేస్తే కోట్ అవుతుంది అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇంకా మేము కౌంటు జపమాలు చేయకుండా అన్ని గంటలు చేస్తాం. కొంచెం ఎక్స్ట్రాగానే చేయడానికి చూస్తాం. అమ్మవారు కరుణిస్తే నాకు ఎవరిని కాదనకుండా కూర్చోబెట్టాలని ఉంది. 1500 మంది వస్తున్నారు, 1000 మందికే ఛాన్స్. ఎలా మేనేజ్ చేయడం? ఇంకో 500 మందికి నేను హోమగుండాలు వేస్తే అనకూడదు, కానీ ఇప్పుడు ఈ హోమగుండాలకే 19 లక్షలు నెయ్యికి అయిందంటే ఇంకో 6-7 లక్షలు నేను నెయ్యి ఖర్చు పెట్టి అంత ఇస్తుందా శక్తి తెలియదు. ఆ లాస్ట్ మినిట్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. వేసేయండారా అంటే వేసేస్తారు హోమగుండాలు. అందరూ కలిసి చేయాలనే ఉంటుంది. ఒక 200-300 మంది వాలంటీర్లకే సరిపోతుంది. నెయ్యి అందించాలి కదా, నెయ్యి ద్రవ్యాలు అందించాలి. సంచేత 6 గంటలే ఉంటుంది పూజ, మధ్యలో కొంచెం బ్రేక్. అలవాటు ఉండదు కదా కొంచెం. సమిధల్ని కూడా రావి, మర్రి, మోదుగు అలాంటి మంచి శ్రేష్టమైన సమిధల్ని 25 టన్నులు ఎంతో తెప్పిస్తున్నాం. అన్ని కేజీలు భారీగానే కనబడుతుంది సంఖ్య అమ్మకి. ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే మామూలు జీవితం, కడిగిన మొహాన్నే కడగడం, కట్టిన బట్టలే కట్టడం, తినేది తినడం, ఆఫీస్కి వెళ్ళడం, వెనక్కి రావడం, ఇటువంటి జీవితం నుండి ఇంత మహాయజ్ఞం చేయించమని సంకల్పించడం, మీ అందరి సహకారంతో. నేను ఒక్కడిని ఏమీ చేయలేను. ఒకవేళ ఏదైనా క్రెడిట్ వచ్చిందంటే నాది కాదు, అది మీ అందరూ, మీ ఛానల్స్ ఇవన్నీ చేసిన సహాయంతో అది నెరవేరిందంటే అంతకన్నా ఏం కావాలి విలువ జీవితానికి చెప్పండి. మంచితనం అది. అంటే ఇన్ని రోజులు మీరు మాకు నేర్పించింది, ఎలా ఉండాలని చెప్పింది ఎన్నో వీడియోస్లో, ఇవన్నీ ఈ విధంగా మేము ఇచ్చేదే అని అనుకోండి. ఇప్పుడు కూడా మీరు మా మంచి కోసమే చేస్తున్నారు, అది అర్థమవుతుంది. అమ్మ ఈ రూపంలో వచ్చి మాతో ఇలా అనుగ్రహించిందేమో. నిజంగా ఇందాక అన్నట్టు మా ఇళ్లలో మేము ఇలా చేసుకోలేకపోవచ్చు, కానీ గురువు గారి ఆధ్వర్యంలో ఎంత పెద్ద ఎత్తున కోటి ప్రత్యంగిర కళ్ళతో చూడటమే ఒక అదృష్టం, పాల్గొనే వాళ్ళకి ఇంకా అదృష్టం. అది కూడా మీరు మంచి మనసుతో ఉచితం అని పెట్టారు, అది ఇంకా సంతోషం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రం.